దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈ దినము ఈ రీతిగా మనమందరమును కలిసి ప్రభువును స్తుతించి ఆరాధించుకుంటకు దేవుడు మనకు ఈ మంచి సమయాన్ని అనుగ్రహించి ఉన్నారు. దేవునికి మహిమ చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యం మనం చదువుకుందాము. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము. ప్రతి ఒక్కరూ మీ యొక్క బైబిల్ ఓపెన్ చేయండి. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 26, 27 వచనములు చదువుకుందాం. కాబట్టి మనము బలిపీఠమును కట్టుటకు సిద్ధపడుదము రండని చెప్పుకొంటిమి. అది దహన బలులు అర్పించుటకైనను బలిని అర్పించుటకైనను కాదు, మన దహన బలుల విషయములోను సమాధాన బలుల విషయములోను మనము యెహోవా సన్నిధిని ఆయన సేవ చేయవలయుననుటకు యెహోవా యందు మీకు పాలు ఏదియు లేదను మాట మీ సంతతి వారు మా సంతతి వారికి చెప్పజాలకుండునట్లు అది మాకును మీకును మన తరువాత మన తరముల వారికి మధ్య సాక్షి అయి ఉండును. దేవుని మహిమ చెప్తామండి. దేవుని పిల్లలారా, బలిపీఠమును గురించి మనము నేర్చుకొనుచు ఉన్నాం. దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమును విడిచిపెట్టి దేవుడు వారికి వాగ్దానము చేసిన వాగ్దాన భూమి కానాను దేశములోనికి ప్రవేశించారు, అడుగుపెట్టారు. కానాను దేశంలో అడుగు పెట్టగానే వారు ఒక బలిపీఠమును కట్టుకుని ఆ బలిపీఠము మీద వారు దేవునికి బలులు అర్పించారు. దహన బలులు అర్పించారు, సమాధాన బలులు అర్పించారు. ఆ తరువాత చీట్లు వేసి ఆ వాగ్దాన భూమిని ఇశ్రాయేలు అందరూ కూడా పంచుకున్నారు. ఎవరి భాగము వారికి వారు స్వాధీనం చేసుకున్న తరువాత ఇశ్రాయేలీలు ప్రయాణమై సాగుతూ ఉన్న సమయంలో యోర్దాను నది యువతల ఒక శ్రేష్టమైనటువంటి భూభాగము వారికి కనిపించింది. గిలాదు అనేటటువంటి ఆ ప్రాంతములో వారికి ఒక శ్రేష్టమైనటువంటి భూభాగము కనిపించింది. అప్పుడు ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల్లో నుంచి 2.5 గోత్రాల ప్రజలు మోషే దగ్గరికి వచ్చి వారు చెప్పారు, అయ్యా, యోర్దాను అవతల కానాను దేశమును దేవుడు మనకు వాగ్దానము చేశారు. అయితే మనము ఇప్పుడు నివాసం ఉన్నటువంటి ఈ గిలాదు ప్రాంతము మాకు చాలా నచ్చినది. అందువలన మీరు సెలవిస్తే మేము ఈ గిలాదు ప్రాంతంలో స్వాస్థ్యము ఏర్పరచుకుంటాం, ఇల్లు కట్టుకుని ఇక్కడ మేము నివాసమును ఏర్పాటు చేసుకుంటామని 2.5 గోత్రాల ప్రజలు మోషే దగ్గర ఓ ప్రతిపాదన పెట్టారు. మోషే ఒప్పుకున్నాడు. ఆ తర్వాత వీళ్ళందరూ కలిపి యోర్దాను దాటారు, కనాను ప్రాంతంలోనికి వెళ్ళారు. మిగిలిన 9.5 గోత్రాల ప్రజలు ఆ కనాను భూభాగం అంతటిని కూడా స్వాస్థ్యములుగా వారు పంచుకున్నారు. ఇదంతా అయిన తరువాత ఈ 2.5 గోత్రాల ప్రజలు యోర్దాను యువతల
వారికి స్వాస్థ్యం ఏర్పరచుకున్నారు గనక మరలా ఈ 2.5 గోత్రాల ప్రజలు వారు వచ్చిన పని కంప్లీట్ అయ్యాక అప్పటికి మోషే చనిపోయాడు, యెహోషువ నాయకుడయ్యాడు. యెహోషువ దగ్గరికి వచ్చి చెప్పారు, అయ్యా మోషే గారు బ్రతికుండగా మాకు చెప్పిన మాట ఇది, మేమిచ్చిన మాట ప్రకారము యోర్దాను దాటాము, మా తోటి ప్రజలందరూ కూడా వారి వారి భాగమును స్వాస్థ్యముగా పొందుకున్నారు, మేము వచ్చిన పని కంప్లీట్ చేసుకున్నాము గనుక మీరు మాకు సెలవిస్తే మరలా యోర్దాను యువతల ఉన్నటువంటి మా కుటుంబాలకు మేము వెళతాము అని యెహోషువని అడిగారు. యెహోషువ అన్నాడు, సరే వెళ్ళండి అయితే అని చెప్పి అనగానే ఆ 2.5 గోత్రాల ప్రజలు యోర్దానును యువతలకు మరలా వారు ప్రయాణమై వచ్చారు. ఈ 12 గోత్రాల ప్రజలు యోర్దాను దాటి ఆ వాగ్దాన భూమిలోనికి వెళ్ళిన వెంటనే అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠం మీద దహన బలులు, సమాధాన బలులు అర్పించుకున్నారు. ఈ 2.5 గోత్రాల ప్రజలు ఆ యోర్దాను యువతలకు వచ్చిన తర్వాత యోర్దాను యువతల ఈ 2.5 గోత్రాల ప్రజలు మరలా ఒక బలిపీఠమును కట్టారు. ఎలాంటి బలిపీఠం అది? పోయిన వారం మనం చెప్పుకున్నాం. ఎలాంటి బలిపీఠం అట? చూచుటకు గొప్ప బలిపీఠమును కట్టారట. దేవుని మహిమ చెప్పండి. కట్టిన బలిపీఠము ఏదో సాదాసీదాగా కట్టలేదు, కట్టాను అనిపించుకోవడానికి వాళ్ళు కట్టలేదు. ఎలాంటి బలిపీఠం కట్టారట? యోర్దాను యువతల ఒక గొప్ప బలిపీఠం. ఎందుకనంటే యోర్దాను అవతల కూడా ఒక బలిపీఠంకి వారు కట్టారు, అది కూడా గొప్ప బలిపీఠం కట్టారు యోర్దాను అవతల. సో యోర్దాను అవతల ఎలాంటి బలిపీఠం అయితే కట్టబడ్డదో యోర్దాను యువతల కూడా అదే విధానములో ఒక గొప్ప బలిపీఠమును వారు కట్టుకున్నారు. దేవుని వాక్యం మనం నేర్చుకున్నాం. క్రైస్తవ జీవితము ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అని అంటే గొప్పదిగా ఉండాలి. చెప్పండి గట్టిగా. మన జీవితాలు ఎలా ఉండాలి? మన భక్తి గొప్పదిగా ఉండాలి, మన ప్రార్థన గొప్పదిగా, మన సహవాసము గొప్పదిగా, వాక్యానుసారం జీవితం గొప్పదిగా ఉండాలి. దేవుని పిల్లలారా, మన ఆత్మీయత గొప్పదిగా ఉండాలి. ఏదో జీవించాను అన్నట్లుగా కాదు, పేరుకు మాత్రమే క్రైస్తవులము అన్నట్లుగా కాదు. జీవించుచున్నావా అన్న పేరు మాత్రము ఉన్నది అన్నాడు ప్రభువారు. అలా ఉండకూడదు. ఎలా ఉండాలి మనం అనంటే, ఈ లోకంలో దేవుని పిల్లలముగా మన ఆత్మీయత, మన భక్తి, మన ప్రార్థన, మన విశ్వాసం, మన నిరీక్షణ, మన ప్రేమ, మనం చేసే కార్యాలు అన్నీ కూడా దేవుని గొప్పతనాన్ని ప్రతిబింబించేవిగా ఉండాలి. గట్టిగా చెప్పండి. దేవుని గొప్పతనం అంటే ఇది, దేవుడంటే ఇది అని దేవుని యొక్క గొప్పతనాన్ని చూపించేవిగా ఉండాలి. అది క్రైస్తవ జీవితం, అది క్రైస్తవ జీవితం. దేవుని పిల్లలారా, బలిపీఠం కట్టిన తర్వాత యోర్దాను యువతల బలిపీఠమును కట్టారు. యోర్దాను యువతలకు వచ్చిన వెంటనే ఆ 2.5 గోత్రాల ప్రజలు వాళ్ళు మాట్లాడుకుంటున్నారట. మనం చదువుకున్న 26వ వచనంలో, కాబట్టి మనము బలిపీఠమును కట్టుటకు సిద్ధపడుదము రండి అని ఈ 2.5 గోత్రాల ప్రజలు అనుకున్నారట. మనం యోర్దాను యువతలకు వచ్చాము కనుక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనము ఒక గొప్ప బలిపీఠమును కట్టుదము రండి అని ఒకరిని ఒకరు పురుకొల్పుకున్నారట. ఆమేన్, హల్లెలూయా. ఏం కట్టుకోవాలి? మనము బలిపీఠాలు కట్టుకోవాలి, బలిపీఠాలు కట్టుకోవాలి. దేవుని పిల్లలారా, మన జీవితంలో బలిపీఠము కట్టాలి. మన జీవితమే ఒక బలిపీఠముగా కట్టబడాలి. మన జీవితాల్లోనే బలిపీఠాలుగా కట్టుకోవడానికి
మనము ఒకరిని ఒకరము పురుకొల్పుకోవాలి, ప్రోత్సహించుకోవాలి, బలపరుచుకోవాలి. ప్రతి క్రైస్తవ జీవితము ఒక గొప్ప బలిపీఠముగా కట్టబడునుగాక. రాజీ పడకూడదు. క్రైస్తవ జీవితము రాజీ పడకూడదు. రాజీ పడకూడదు. ఎలా ఉండాలి క్రైస్తవ జీవితము? ఒక గొప్ప బలిపీఠము వలె మన క్రైస్తవ జీవితం కట్టబడాలి. దేవుని పిల్లలారా, ఈ 2.5 గోత్రాల ప్రజలు యువతల బలిపీఠము కట్టడానికి, బలిపీఠమును కట్టడానికి 2 కారణాలు ఉన్నాయి. యోర్దాను యువతల వారు ఒక బలిపీఠమును కట్టుటకు 2 కారణాలు ఉన్నాయి. ఎప్పుడైతే వీళ్ళు బలిపీఠమును కట్టారో, ఈ 2.5 గోత్రాల ప్రజలు యోర్దాను యువతల బలిపీఠమును కట్టినప్పుడు ఈ సంగతి యోర్దాను అవతల ఉన్నటువంటి 9.5 గోత్రాల ప్రజలకు వినబడ్డది. ఈ 2.5 గోత్రాల ప్రజలు యోర్దాను యువతల వారు ఒక ప్రత్యేకమైన బలిపీఠం కట్టారట. ఇలా కట్టకూడదు కదా, ఎందుకు ఇలా కట్టారు అని ఈ మాట ఆ 9.5 గోత్రాల ప్రజలకు వినబడినప్పుడు, ఆ 9.5 గోత్రాల ప్రజలకు ఈ 2.5 గోత్రాల ప్రజల మీద చాలా కోపం వచ్చింది. చాలా కోపం వచ్చింది. ఆ మాట అక్కడ రాయబడి ఉంది. 22వ అధ్యాయంలో 11-12 వచనాలు. అప్పుడు రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రపు వారు ఇశ్రాయేలు ఎదుటి వైపున యోర్దాను ప్రదేశంలో కనాను దేశము ఎదుట బలిపీఠమును కట్టిరని ఇశ్రాయేలీయులకు వర్తమానం వచ్చెను. ఇశ్రాయేలీయులు ఆ మాట వినినప్పుడు సమాజమంతయు వారితో యుద్ధము చేయుటకు షిలోహులో కూడిరి. ఈ 2.5 గోత్రాల ప్రజలు వీరొక బలిపీఠము కట్టారు, ఇలా కట్టకూడదు కదా. ఈ సంగతి ఆ 9.5 గోత్రాల ప్రజలకు వినబడినప్పుడు ఈ 2.5 గోత్రాల ప్రజల మీద ఆ 9.5 గోత్రాల ప్రజలకు చాలా కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందనంటే ఆ 9.5 గోత్రాల ప్రజలు ఈ 2.5 గోత్రాల ప్రజలతో యుద్ధము చేయుటకు సిద్ధపడ్డారట. వాళ్ళు అనుకున్నారట, మనం వారి మీదకి వెళ్దాం, యుద్ధం చేద్దాం, వారిని నాశనము చేసేద్దాం, వారు కట్టిన బలిపీఠమును కూడా పడగొట్టేద్దాం అని ఆ 9.5 గోత్రాల ప్రజలు అనుకున్నారట. అంత కోపం వచ్చేసింది. ఇక యుద్ధానికి వెళ్దామంటే వెళదాం అని అందరూ రెడీ అయిపోయారు. యుద్ధానికి అందరూ రెడీ అయిపోయారు. అప్పుడు ఈ 9.5 గోత్రాల ప్రజలు, ఆ నాయకులు వాళ్ళందరూ ఒక ఆలోచన చేస్తారు. చేసి వాళ్ళు ఏం చేస్తారనంటే ఒక టీం, ఒక 10 మందిని వారు సెలెక్ట్ చేసి ఆ 10 మందికి, అంటే ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క పెద్దను వారు సెలెక్ట్ చేసి ఆ 10 మంది పెద్దలకు ఒక పాస్టర్ గారిని తోడుగా ఇచ్చి అసలు ఏం జరిగింది, ఎందుకు వారు బలిపీఠం కట్టారు, మొదట మీరు వెళ్ళి అది కట్టింది నిజమా కాదా, ఫస్ట్ అవన్నీ కూడా మీరు చూసుకుని రండి, తెలుసుకుని రండి అని ఒక టీమును పంపించారు. ఒక టీం, ఆ టీం వెళ్ళారు. 10 మంది పెద్దలు, వారు తోడు పాస్టర్ గారు, మొత్తం వీళ్ళందరూ కలిపి యోర్దాను యువతలోకి వచ్చారు. అక్కడ బలిపీఠం కనబడ్డది. 2.5 గోత్రాల ప్రజలు అక్కడే ఉన్నారు. అప్పుడు ఈ పంపబడినటువంటి రాయబారులు ఈ 2.5 గోత్రాల పెద్దలతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే 15వ వచనం, గిలాదు దేశంలో ఉన్న రూబేనీయుల యొద్దకును గాదీయుల యొద్దకు మనష్షే అర్ధగోత్రపు వారి యొద్దకు పోయి వారితో ఇట్లనిరి, యెహోవా సర్వ సమాజపు వారు చెప్పుచున్నదేమనగా
నేడు బలిపీఠమును కట్టుకొని నేడే యెహోవాను అనుసరించుటమాని ఇశ్రాయేలు దేవుని మీద మీరు ఎలా తిరుగుబాటు చేయుచున్నారు? ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు. నేడే బలిపీఠం కట్టుకుని నేడే దేవుని మీద మీరు తిరుగుబాటు చేస్తున్నారు. ఈరోజే మీరు దేవుణ్ణి అనుసరించుట మానివేశారు. దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. మీరెందుకు ఇలాగున చేశారు అని ఒక ప్రశ్న వారిని అడిగారు. మీరెందుకు ఈ బలిపీఠం కట్టారు? ఎందుచేత మీరు దేవుని అనుసరించడం మానేశారు? ఎందుచేత మీరు దేవుని మీద తిరుగుబాటు చేశారు అని ఒక ప్రశ్న ఆ 2.5 గోత్రాల ప్రజలను అడిగారు. అప్పుడు వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. ఆ 2.5 గోత్రాల ప్రజలు పంపబడిన రాయబారులకు సమాధానం చెబుతూ ఉన్నారు. దేవుని పిల్లలారా, ఆ సమాధానంలో ఒక మాట 27వ వచనం మరలా చదువుదాం. మన దహన బలుల విషయములోను బలుల విషయములోను సమాధాన బలుల విషయములోను మనము యెహోవా సన్నిధిని ఆయన సేవ చేయవలయును అనుటకు. అది మొదటి కారణం. మొదటి కారణం ఏంటంటే మన దహన బలుల విషయములోను బలుల విషయములోను సమాధాన బలుల విషయములోను మనము యెహోవా సన్నిధిని ఆయన సేవ చేయుటకు. ఇంకో మాట చదివితే క్లియర్గా అర్థమవుతుంది. 22వ వచనం, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు, సంగతి ఆయనకు తెలియను. ఇశ్రాయేలు తెలుసుకొందురు, ద్రోహము చేతనైనను యెహోవా మీద తిరుగుబాటు చేతనైనను మేము ఈ పని చేసిన యెడల నేడు మమ్మను బ్రతకనియ్యకుడి. యెహోవాను అనుసరింపక తొలగిపోయి దహన బలినైనను నైవేద్యమునైనను దాని మీద అర్పించుటకే గాని సమాధాన బలులను దాని మీద అర్పించుటకే గాని మేము ఈ బలిపీఠమును కట్టిన యెడల యెహోవా తానే విమర్శ చేయునుగాక, వేరొక హేతువు చేతనే ఈ బలిపీఠమును కట్టితిమి. ఈ 2.5 గోత్రాల ప్రజలు ఆ 9.5 గోత్రాల ప్రజలకు ఒక క్లారిఫికేషన్ చేస్తూ ఉన్నారు, ఒక వివరణ ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ఎందుచేత ఈ బలిపీఠం కట్టామో, ఎందుచేత కట్టవలసి వచ్చిందనే విషయాన్ని వారికి తెలియచేస్తూ ఏమంటున్నారనంటే, అయ్యా మేము ఈ బలిపీఠం కట్టడానికి ప్రధానమైన కారణం ఒకటి ఉంది. ప్రధానమైన కారణం ఒకటి ఉంది. అయితే ఆ కారణానికి ముందు ఇంకొక విషయము మేము మీకు చాలా స్పష్టముగా తెలియచేయవలసి ఉంది. ఏమిటి ఆ స్పష్టమైన విషయము అనంటే, యోర్దాను అవతల మనం ఒక బలిపీఠము కట్టుకున్నాం. ఒక బలిపీఠం కట్టుకున్నాం. దాని మీద దహన బలులు అర్పించాం, దాని మీద సమాధాన బలులు అర్పించాం. దహన బలులు అర్పించుటకు కానీ సమాధాన బలులు అర్పించుటకు కానీ యోర్దాను అవతల కట్టబడినటువంటి ఆ బలిపీఠమే నిజమైన వాస్తవమైన బలిపీఠము. దేవుడు మనకు సిద్ధపరిచిన బలిపీఠము అది. మేము కూడా మా దహన బలులు, మా యొక్క సమాధాన బలులు, మాకు సంబంధించిన ప్రతి అర్పణ, ప్రతి బలి మేము కూడా యోర్దాను అవతల కట్టబడిన ఆ బలిపీఠము చెంతకే మేము తీసుకొస్తాం. యోర్దాను యువతల మేము ఒక బలిపీఠం కట్టినప్పటికీ ఈ బలిపీఠం మీద ఏ విధమైన దహన బలులు కానీ, మరి ఏ విధమైన సమాధాన బలులు కానీ, అసలు ఏ విధమైన అర్పణ ఈ బలిపీఠం మీద మేము అర్పించము. ఇది బలిపీఠముగానే కనబడుతుంది, ఇది బలిపీఠముగానే కనబడుతుంది తప్ప ఇది బలులు అర్పించుటకు కట్టబడిన బలిపీఠము కాదు. మరి బలులు ఎక్కడ అర్పించాలి? మన కొరకు దేవుడు ఒక బలిపీఠం సిద్ధపరిచాడు కనుక దేవుని చేత సిద్ధపరచబడిన ఆ బలిపీఠము మీదనే మేము
దహన బలులు అర్పించుదుము. చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పాలి. దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక నియమం పెట్టాడు. ఒక నియమం. ఏమిటా నియమం అంటే, దేవుడు నియమించిన బలిపీఠము తప్ప మరి ఇంకెక్కడ కూడా ఇశ్రాయేలీయులు బలులు అర్పించకూడదు. దేవుని చేత నియమించబడిన బలిపీఠం ఒక్కటి మాత్రమే ఉంది. అది దేవుని చేత నియమించబడిన బలిపీఠం. ప్రతి ఇశ్రాయేలీయుడు ఎంత దూరములో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ప్రతి ఇశ్రాయేలీయుడు తన యొక్క దహన బలి అంతటిని దేవుని చేత నిర్ణయించబడిన ఆ బలిపీఠము చెంతకే తీసుకురావాలి. ఒకవేళ దూరమైందా అయినా సరే తీసుకురావాలి. కష్టతరమైన ఇబ్బందుల్లో ఉన్నాడా అయినా సరే తీసుకురావాలి. నేను అంత దూరం వెళ్ళలేను, ఇక్కడ బలిపీఠం కట్టుకుంటాను, ఇక్కడ నేను దేవునికి దహన బలులు అర్పిస్తాను అని అనుకొనుటకు అవకాశము లేదు. చదువుదాం, దేవుని వాక్యం చదివితే మరి ఇంకా బాగా అర్థమవుతుంది. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. దేవుని మహిమ చెప్పండి. చాలా జాగ్రత్తగా గమనించాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట చెప్పాడు, ఆజ్ఞ. ఏమని చెప్పాడు అది? మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో దేవుని నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకొనిన ఆ స్థలము వెతికి అక్కడికే మీరు యాత్రలు చేయవలెను. అంటే అక్కడికే మీరు రావాలి. దేవుడు తన నామమును మహిమపరుచుకొనుటకు, తన నామమును ఘనపరుచుకొనుటకు దేవుడు ఏం చేస్తాడట? ఒక స్థలమును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అన్ని స్థలాలు దేవుని చేత ఏర్పాటు చేయబడినవి కావు. అన్ని బలిపీఠాలు దేవుని చేత కట్టబడినవి కూడా కావు. ఒకే ఒక స్థలము, ఒకే ఒక బలిపీఠము దేవుని చేత ఏర్పాటు చేయబడింది, దేవుని చేత ఎన్నుకోబడ్డది, దేవుని చేత అంగీకరించబడ్డది, దేవుని చేత కట్టబడింది. ఒకే ఒక స్థలం, ఒకే ఒక బలిపీఠం. కనుక మీరు అందరూ ఏం చేయాలనంటే ఆ బలిపీఠం దగ్గరికే మీరు రావాలి. అక్కడికే మీ బలి అర్పణలన్నిటినీ మీరు తీసుకురావాలి. చూడండి, అక్కడ 3 విషయాలు ప్రభు చెప్పారు. మొదటి విషయం ఏంటంటే 6వ వచనం, అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మ్రొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులలోను గొర్రె మేకలలోను తొలుచూలు వాటిని తీసుకుని రావాలి. ఎక్కడికి? దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఆ బలిపీఠము చెంతకే మీరేం తేవాలి అని అంటే మీ దహన బలు తీసుకురావాలి, బలులు తీసుకురావాలి, దశమ భాగాలు తీసుకురావాలి, నైవేద్యములు తీసుకురావాలి, మ్రొక్కుబడి అర్పణలు తీసుకురావాలి, స్వేచ్ఛార్పణలు తీసుకురావాలి, పశువులలోను గొర్రెలు మేకలలోను తొలుచూలు వాటిని కూడా మీరు దేవుని చేత ఏర్పాటు చేయబడిన స్థలములోనికే తీసుకురావాలి. రెండో ప్లేసులోనికి మీరు తీసుకుని వెళ్ళటానికి వీలు లేదు. 11వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులు, మీ బలులు, మీ దశమ భాగములు, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములు, మీరు యెహోవాకు మ్రొక్కుకొను మీ శ్రేష్టమైన మ్రొక్కుబడులు, మీ దేవుడని యెహోవా తన నామమును
నివాస స్థానముగా ఏర్పరచుకొని స్థలమునకే మీరు తీసుకొని రావాలి. ఎక్కడ పడితే అక్కడికి నువ్వు నీ బలి అర్పణ, నీ దశభాగాలు, నీ ప్రతిష్టార్పణలు ఇవేవి నువ్వు ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్ళకూడదు. ఏదో బలిపీఠం కట్టుకొని ఈ బలిపీఠం దగ్గర అర్పించేస్తాను, ఇక్కడ ఏదో ఇచ్చేస్తాను, ఇక్కడ ఏదో చేసేస్తాను అని నీవు నేను అనుకొనకూడదు. ఏం చేయాలట? దేవుడు తన నామమును ఘనపరచబడట కోసం ఒక బలిపీఠమును ఎన్నుకున్నాడు కనుక దేవుణ్ణి ఆరాధించే ప్రతి వ్యక్తి తన జీవితంలో తనకు సంబంధించిన ప్రతి దహన బలి, ప్రతి అర్పణ, ప్రతి దశంభాగం, ప్రతి మొక్కుబడి, తనకు సంబంధించిన ప్రతిదీ కూడా ఎక్కడైతే దేవుని చేత నిర్ణయించబడిన నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఎక్కడైతే దేవుని చేత నిర్ణయించబడిన బలిపీఠం ఉందో, దేవుని చేత నీకు నిర్ణయించబడిన ఆ బలిపీఠము దగ్గరికే నీ ప్రతి అర్పణ నీవు తీసుకురావాలి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ నీ అర్పణలు అర్పించకూడదు. రెండో మాట 7వ వచనం చదువుదాం. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషింపవలెను. చెప్పండి గట్టిగా. ప్రభు ఏమంటున్నారనంటే మీరు తర్వాత దేవుడని యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములు, మీరు మీ కుటుంబములు ఏం చేయాలట? మీ దేవుడైన యెహోవా సన్నిధికి మీరందరూ రావాలి. ఎవరెవరు రావాలి? 12వ వచనం మరలా చదువుదాం. 12వ వచనం. మీరు అంటే భర్త భార్య, మీరు భర్త భార్య, ఇంకా మీ కుమారులు, దేవుడు మనకి ఇచ్చినటువంటి కుమారులు, తర్వాత మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికత్తెలు, మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ ఎండ్లలో ఉండు లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించాలి. దేవుడు ఏమంటున్నారంటే మీరు మీ కుటుంబం అంతా కూడా ఒక్క చోటనే, అది కూడా మీ కుటుంబానికి దేవుని చేత సిద్ధపరచబడిన ఆ బలిపీఠము చెంతనే మీరు దేవుని ఆరాధించాలి. తల్లిదండ్రులు ఒక చోట, పిల్లలు ఇంకో చోట, పని వాళ్ళు ఇంకో చోట, మీ ఇంట్లో ఉన్న వారందరూ ఒకే చోట, ఒకే సన్నిధిలో, ఒకే బలిపీఠము చెంత ఒకే దేవుడిని ఆరాధించవలెను. చెప్పండి గట్టిగా. అంతేగాని కుటుంబం ముఖముఖలైపోయి తల్లిదండ్రులేమో ఒక చోట, పిల్లలు ఇంకో చోట, పని వాళ్ళు ఇంకో చోట, వాళ్ళు వీళ్ళ చోట, వీళ్ళ చోట, మనవలో చోట. దేవుని పిల్లలారా, అది మంచిది కాదు. దేవుడు తన పిల్లలకు నేర్పించిన రెండవ సత్యం, మీరు మీ కుటుంబం ఏం చేయాలి? ఒకే చోట మీరు ప్రభువుని ఆరాధించాలి. మూడో మాట ప్రభువులో చెప్పారు 8వ వచనం. నేడు మనం ఇక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుషుడు తన కంటికి యుక్తమైనదంతయో చేయకూడదు. 13వ వచనం. నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులు అర్పించకూడదు సుమి. యెహోవా నీ గోత్రములలో ఒకదాని యందు ఏర్పరచుకొని స్థలముననే నీ దహన బలులు అర్పించి నేను మీకు ఆజ్ఞాపించుచున్న సమస్తమును అక్కడనే జరిగింపవలెను. సో మూడో విషయం ప్రభు చెప్తున్నారు, ఎక్కడ పడితే అక్కడికి నీ కంటికి యుక్తముగా తోచినదంతయు నీవు చేయకూడదు. మూడవది ఏంటంటే దేవుడు చెప్పిందే నువ్వు చెయ్యాలి తప్ప నీకు నచ్చింది నీవు చేయకూడదు. నీ కంటికి యుక్తముగా తోచవచ్చు, నీ కంటికి బాగుందనిపించవచ్చు, కానీ బాగుంది కదా అని, నీ కంటికి నచ్చింది కదా అని, నీ మనసుకు నచ్చింది కదా అని ఎక్కడ పడితే అక్కడ
దేవుని మాటను అతిక్రమించే వ్యక్తివిగా నీవు ఉండకూడదు. మళ్ళీ మీకు అర్థమయ్యేలా చెప్తా. 2.5 గోత్రాల ప్రజలు బలిపీఠం కట్టారు. యోర్దాను యువతలో బలిపీఠం కట్టారు. 12 గోత్రాల ప్రజలు కలిపి యోర్దాను అవతల ఒక బలిపీఠం కట్టారు. యోర్దాను అవతల కట్టిన బలిపీఠము 12 గోత్రాల ప్రజలు కలిపి కట్టారు. అంటే 12 గోత్రాలకు సంబంధించి దేవుని చేత నిర్ణయించబడిన బలిపీఠం. అదే సమయంలో యోర్దాను యువతల 2.5 గోత్రాల ప్రజలు ఒక బలిపీఠం కట్టారు. చూడటానికి ఈ 2 బలిపీఠాలు ఒకే విధంగా ఉన్నాయి. 12 గోత్రాల ప్రజలు కట్టిన బలిపీఠం ఎలా ఉందో 2.5 గోత్రాల ప్రజలు కట్టిన బలిపీఠం కూడా అలాగే ఉంది. ఈ రెండింటిలో ఏ విధమైన వ్యత్యాసము లేదు. చూడటానికి 2 గొప్ప బలిపీఠాలే. చూడండి, 2 ఎలాగున్నాయి? గొప్ప బలిపీఠాలే. కానీ ఈ 2 బలిపీఠాల మధ్య ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటా ప్రత్యేకత అని అంటే, ఈ 2 బలిపీఠాలు చూడటానికి ఒకేలాగా ఉండొచ్చు, ఆకారం ఒకేలాగా ఉండొచ్చు, గొప్పవిగా కనబడవచ్చు. కానీ ఈ 2 బలిపీఠాలలో ఒక్క బలిపీఠమును మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చెప్పండి గట్టిగా. 2 ఏర్పాటు చేసుకోలేదు. చూడటానికి ఒకేలా కనపడవచ్చు, ఒకే ఆకారం, ఒకే సైజు, చూడటానికి 2 గొప్పవిగానే ఉన్నాయి. కానీ రెండింటి మధ్య ఉన్న ప్రత్యేకత ఏంటి? రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? ఒక్క బలిపీఠమును మాత్రమే దేవుడు ఎన్నుకున్న బలిపీఠం. అంటే రెండో బలిపీఠం ఎలాంటిది? దేవుని చేత అది ఎన్నుకోబడలే, కానీ చూడటానికి అచ్చు దేవుని చేత ఎన్నుకోబడిన బలిపీఠం లాగానే ఉంది. ఎక్కడ ఏమాత్రం కూడా తీసివేయడానికి అవకాశం లేదు. చూసేవాడు ప్రతి ఒక్కడికి ఎలాగుందట, బా ఏం కట్టారా బలిపీఠం, ఎంత అద్భుతంగా ఉంది బలిపీఠం అని అనిపిస్తూ ఉంది చూసిన ప్రతి ఒక్కడికి. కానీ అది దేవుని చేత ఏర్పాటు చేయబడిన బలిపీఠం మాత్రం కాదు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన బలిపీఠం కానప్పుడు అక్కడ దైవ సంబంధమైన ఏ కార్యాలు అక్కడ జరగకూడదు. ఒకవేళ జరిగినా దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క అభిషేకమో, దేవుని యొక్క ఆశీర్వాదం అక్కడ ఉండదు. ఎక్కడ ఉండదు దేవుని అభిషేకము? దేవుని చేత ఏర్పాటు చేయబడిన బలిపీఠం చెంతనే దేవుని యొక్క అభిషేకం ఉంటుంది. అక్కడ నీ బలి అర్పణ తెచ్చావనుకో నువ్వు దీవించబడతావు. అక్కడ నువ్వు దేవుని ఆరాధించేవనుకో ఆశీర్వదించబడతావు. అందుకు ప్రభు ఏమన్నారంటే, దేవుని చేత ఏర్పాటు చేయబడిన బలిపీఠము యొద్దకే మీరేం చేయాలి? మీ అర్పణలు తీసుకురావాలి. మధ్యలో యోర్దాను నది అడ్డుంది, అయినా సరే నువ్వేం చేయాలి? ఆ నదిని దాటి, అది ఎంత కష్టమైనా, అది ఎంత భారమైనా నువ్వేం చేయాలి? యోర్దాను నదిని దాటి దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఆ బలిపీఠం చెంతకే నీ ప్రతి అర్పణ తీసుకురావాలి. యువతల బలిపీఠం కూడా సేమ్ అలాగే ఉంది కదా. కనుక ఈ యోర్దాను నది దాటడం ఎందుకు, రిస్క్ చేయడం ఎందుకు? ఆ బలి అర్పణ ఏదో ఇక్కడ అర్పించేస్తాను అని నువ్వు అనుకోనకూడదు. ఎందుకనంటే ఇది దేవుని చేత ఏర్పాటు చేయబడిన బలిపీఠం దగ్గరికే నీ బలి అర్పణ అంతా తీసుకురావాలి. నీ దశమ భాగాలు తీసుకురావాలి, నీ కానుకలు తీసుకురావాలి, నీ మొక్కుబలు తీసుకురావాలి, నీ పంటలో తొలుచూరు పంట తీసుకురావాలి, నీ దహన బలు తీసుకురావాలి, సమాధాన బలు తీసుకురావాలి, పాప పరిహారత బలి తీసుకురావాలి, అపరాధ పరిహారత బలి తీసుకురావాలి. నీకు సంబంధించిన ప్రతి బలి అర్పణ, అది చిన్నదైనా అది పెద్దదైనా సరే ఏం చేయాలి? నువ్వు దేవుని చేత ఏర్పాటు చేయబడిన బలిపీఠం. నీకంటూ దేవుడు ఒక సన్నిధినిచ్చాడు. నీకంటూ దేవుడు ఒక బలిపీఠముని ఏర్పాటు చేస్తాడు. నీకంటూ దేవుడు ఒక సహవాసాన్ని ఏర్పాటు చేస్తాడు. నీకంటూ దేవుడు ఒక సేవకుని నియమించాడు. నీకంటూ దేవుడు ఒక ప్లేస్ని ప్రత్యేకపరిచాడు. దేవుని పిల్లలారా, ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరము చేయవలసిన పని ఏంటో తెలుసా?
ఈ ప్లేసు మనం ఎక్కడైతే కూర్చున్నామో మనం కూర్చున్నటువంటి ఈ ప్లేసు దేవుని చేత మన కొరకు ఏర్పాటు చేయబడిన స్థలము. చెప్పండి గట్టిగా. నీవు నేను ఎన్నుకున్న స్థలము కాదు ఇది. నీవు నేను ఎన్నుకున్న స్థలం కాదు. మనుషుల చేత ఎన్నుకోబడిన స్థలము కాదు ఇది. ఏ స్థలం ఇది? దేవుని చేత ఎన్నుకోబడిన, ఏర్పాటు చేయబడిన, ప్రత్యేకించబడిన స్థలం. నీ కొరకు దేవుని చేత ప్రత్యేకించబడిన స్థలం. అందుకే దేవుని ఆరాధించే ఒక బిడ్డవుగా నువ్వు చేయవలసిన పని ఏమిటనంటే, నీ జీవితానికి సంబంధించి ప్రతి అర్పణ ఆయన బలిపీఠము చెంతకే నీవు తీసుకురావాలి. అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ నీ బలి అర్పణ అర్పించకూడదు. ఎక్కడ పడితే అక్కడ నీ దశభాగం అర్పించకూడదు. ఎక్కడ పడితే అక్కడ నీ మొక్కుబళ్ళు అర్పించకూడదు. అది సేవే, అది మందిరమే, అది దేవుని సన్నిధే, అదే కాదు 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 కాదు. నీకంటూ దేవుడు ఏర్పాటు చేసిన స్థలం ఒకటి ఉంది. వేరే బలిపీఠం ఉండొచ్చు, కానీ ఆ బలిపీఠము నీ కొరకు దేవుని చేత ఏర్పాటు చేయబడినది మాత్రమో కాదు. అది నీకు అర్థం అవ్వాలి. మొదటి విషయం అది నీకు అర్థం అవ్వాలి. దేవుని బిడ్డలారా, బలిపీఠం ఉంది, బలిపీఠం కట్టుకున్నారు. అది జస్ట్ ఒక రూపం మాత్రమే, కానీ దేవుని చేత అది ఏర్పాటు చేయబడింది కాదు. నీకంటూ దేవుని చేత ఏర్పాటు చేయబడిన బలిపీఠం ఒకటే ఉంది. అక్కడికే నువ్వు రావాలి, అక్కడే నువ్వు దేవుని ఆరాధించాలి, అక్కడే ఏం చేయాలట? నీ మొక్కుబళ్ళని అర్పించాలి. రెండవది ఏం చెప్పాడు ప్రభు? నీ కుటుంబం అంతా కూడా ఆ బలిపీఠం దగ్గరికే రావాలి అన్నాడు. కుటుంబం అంతా అంటే భర్త రావాలి, భార్య రావాలి, కుమారులు రావాలి, కుమార్తెలు రావాలి, కోడలు రావాలి, అల్లుళ్ళు రావాలి, మనవాళ్ళు రావాలి, మనవరాలు రావాలి, దాసులు రావాలి, దాసీలు రావాలి. నీ కుటుంబం, నీ ఇల్లు అది, నీ కుటుంబం అది. నీకు సంబంధించిన నీ కుటుంబం అంతా కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడిన, దేవుని చేత నీకు అనుగ్రహించబడిన ఈ బలిపీఠము చెంత మాత్రమే నీ కుటుంబం అంతా ప్రభువుని ఆరాధించే కుటుంబాలుగా ఉండాలి. చెప్పండి గట్టిగా. అలాగే నీ కుటుంబంలో జరిగిన రోజున నీ కుటుంబము దేవుని ఆశీర్వాదమును పొందుకుంటుంది. అలాగూ జరగకపోతే నీ కుటుంబంలో, నీ జీవితంలో చాలా నష్టమును కూడా చూడవలసి ఉంటుంది. నా మాట కాదు, దేవుని మాటే. చదువుదాం చూడండి. లేవియకాండం 17వ అధ్యాయం. లేవియకాండం 17వ అధ్యాయము 17వ అధ్యాయం 8-9 వచనాలు. నీవు వారితో ఇట్లనుము, ఇశ్రాయేలీయుల కుటుంబములలో కానీ మీలో నివసించు పరదేశులలో కానీ ఒకడు దహన బలినైనను వేరొక ఏ బలినైనను యెహోవాకు అర్పింప ఉద్దేశము గలవాడై ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు తీసుకొని రాని ఎడల ఆ మనుషుడు జనులలో నుండి కొట్టివేయబడును. ఎవరు చెప్పిన మాట ఇది? దేవుడు చెప్పిన మాట. దేవుడు చెప్పిన మాట. మీకు అర్థమవడానికి సింపుల్గా మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నావో ఆ రోజున నీ కొరకు దేవుడు ఒక బలిపీఠమును సిద్ధపరిచాడు. నీ కొరకు, నీ కుటుంబం కొరకు దేవుడు ఒక బలిపీఠమును ప్రత్యేకపరిచాడు. అది ఇప్పుడు నీవు కూర్చుని దేవుని ఆరాధన చేస్తున్నటువంటి దేవుని మందిరము. నీ కొరకు, నీ కుటుంబం కొరకు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఈ స్థలము దేవుడు మీ కొరకు ప్రత్యేకించినటువంటి బలిపీఠము, దేవుని మందిరం. ఒక దేవుని బిడ్డగా నువ్వు చేయవలసిన 3 పనులు. మొదటి పని ఏమిటనంటే, నీకు నీ కుటుంబానికి సంబంధించిన
ప్రతి బలి అర్పణ దేవుని బలిపీఠము చెంతకు తీసుకుని రావాలి. దేవుని బలిపీఠం చెంత తప్ప ఇంకెక్కడ పడితే అక్కడ నీ బలి అర్పణ అర్పించకూడదు. రెండవది, నీ కుటుంబం అంతా దేవుని సన్నిధికి రావాలి. నీ కుటుంబం అంతా ఈ స్థలములో ప్రభువుని ఆరాధించే కుటుంబముగా ఉండాలి. మూడవది, నీ కుటుంబం అంతా దేవుని మాటకు లోబడాలి. ఎక్కడ పడితే అక్కడ అది దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన బలిపీఠము కాదు అన్న సంగతిని మీరు గుర్తెరగాలి. అది మొదటి విషయం. 2.5 గోత్రాల ప్రజలు బలిపీఠం కట్టినప్పుడు ఏమండి, యోర్దాను అవతల బలిపీఠం కట్టబడ్డది. 12 గోత్రాల ప్రజలు కలిపి కట్టుకున్నారు. యోర్దాను యువతలో బలిపీఠం కట్టబడ్డది. 2.5 గోత్రాల ప్రజలు ఈ బలిపీఠం కట్టారు. ఈ బలిపీఠం కట్టిన సంగతి ఆ యోర్దాను అవతల ఉన్న 9.5 గోత్రాల ప్రజలకు వినబడినప్పుడు ఆ 9.5 గోత్రాల ప్రజలు చాలా కోపం వచ్చిందట. వాళ్ళు ఏమనుకున్నారంటే, వెంటనే మనం ఆ 2.5 గోత్రాల మీద యుద్ధానికి వెళ్దాం, వాళ్ళందరూ చంపేద్దాం, వాళ్ళు కట్టిన బలిపీఠాన్ని కూడా పడగొట్టేద్దాం. ఎందుకనంటే ఈరోజే వారు బలిపీఠం కట్టుకున్నారు. ఈరోజే వారు ఏం చేశారట, దేవుణ్ణి అనుసరించడం మానేశారు. ఈరోజే వారు దేవుని మీద తిరుగుబాటు చేశారు కనుక అటువంటి వారు తన ప్రజలలో ఉండకూడదు అని నిర్ణయించారట. ఇక యుద్ధానికి సిద్ధపడిపోయారు. వెళ్తారు యుద్ధం చేస్తారు. ఆ టైంలో ఓ టీమును పంపించారు. ఫస్ట్ మీరు వెళ్ళి మాట్లాడి రండి అని చెప్పాను. వాళ్ళు వచ్చారు, మాట్లాడారు. ఎందుకు మీరు బలిపీఠం కట్టారు అనంటే, అప్పుడు ఈ 2.5 గోత్రాల ప్రజలు ఎందుచేత బలిపీఠానికి కట్టారో వారు ఆ ఉద్దేశాన్ని ఆ 9.5 గోత్రాల ప్రతినిధులకు చెబుతూ ఉన్నారు. మొదటి సంగతి వారు ఏం చెప్పారంటే, అయ్యా, మేము కట్టినటువంటి బలిపీఠము ఒక రూపం మాత్రమే, ఒక నమూనా మాత్రమే. యోర్దాను అవతల ఏదైతే బలిపీఠం ఉందో ఆ బలిపీఠానికి ఇది ఒక రూపం, ఒక రూపం అంతే, ఒక నమూనా మాత్రమే. మా దహన బలులకు అర్పించుటకు మాత్రము మేము ఈ బలిపీఠం కట్టలేదు. అది ఇది ఒకేలాగా ఉండొచ్చు, చూడటం 2 గొప్పవిగానే కనబడవచ్చు. కానీ ఈ బలిపీఠం కట్టడానికి కారణం ఏంటంటే, మేము దహన బలు అర్పించుటకు కాదు. మీకు క్లారిఫికేషన్ చేయవలసిన పని ఏమిటనంటే, మీకు క్లారిటీ ఇస్తున్నాను వినండి అని చెబుతూ ఉన్నారు. ఏమని, అయ్యా, మన 12 గోత్రాలకు సంబంధించి దేవుని చేత ఏర్పాటు చేయబడిన బలిపీఠం యోర్దాను అవతల మాత్రమే ఉంది కనుక మేము మా దహన బలులు, మా యొక్క అర్పణలు, మా దశభాగాలు సమస్తము కూడా మేము అక్కడికే తీసుకుని వస్తాం. రెండవది, మేము మా కుటుంబాలతో కలిసి ఆ బలిపీఠం దగ్గరికి వస్తాం, అక్కడే మేము ప్రభువుని ఆరాధన చేస్తాం. మూడవది, మేము కట్టినటువంటి ఈ బలిపీఠం మీద ఏ విధమైన అర్పణలు మేము అర్పించం, దేవుడు ఇచ్చిన మాటను మేము ఎన్నడూనూ అతిక్రమించము. ఒకవేళ కనుక మేము అతిక్రమించామనుకోండి, దేవుడు మాకు విధించే ఏ శిక్షకైనా సరే మేము సిద్ధమే అని వారు చెబుతూ ఉన్నారు. గట్టిగా దేవుని మహిమ చెప్పండి. ఈరోజు బలిపీఠం ద్వారా మనం నేర్చుకునే మొదటి సందేశం అదే. నీకు, నీ కుటుంబానికి దేవుడు ఒక మందిరాన్ని సిద్ధపరిచాడు, ఒక సహవాసాన్ని సిద్ధపరిచాడు, ఓ బలిపీఠాన్ని సిద్ధపరిచాడు, ఒక సేవకుని సిద్ధపరిచాడు, ఒక ఆత్మీయ కుటుంబాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఈరోజు దేవుని బిడ్డగా నువ్వు చేయవలసిన మొదటి పని ఏమిటనంటే, నీవు నీ కుటుంబముతో కలిసి దేవుని మందిరానికి రావాలి. దేవుని పిల్లలారా, మన కుటుంబం ముక్కలుగా విడిపోయి ఎక్కడ పడితే అక్కడ నచ్చిన చోట ఆరాధించే పరిస్థితి మన కుటుంబాలలో ఉండకూడదు. మన కుటుంబంలో ఏముండాలంటే, కుటుంబం అంతా కలిసి ఒకే చోట ప్రభువును ఆరాధించే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. అది దేవుడు మనకు నేర్పిస్తున్న మొదటి సందేశం. రెండవది ఏంటనంటే, మన జీవితంలో దశభాగాలు, ప్రథమార్పణలు, మొక్కుబడులు, లేకపోతే కానుకలు, లేకపోతే ఇంకా
అర్పణలు ఏవైనా సరే అన్నిటినీ కూడా మనం ఏం చేయాలట? దేవుని మందిరములోనికి తీసుకురావాలి. ఎక్కడ పడితే అక్కడ దేవుని సొమ్మును మనం ఖర్చు చేయకూడదు. దేవుని సొమ్ము మీద మనము పెత్తనం చేయకూడదు. అది దేవుని పని, ఇది దేవుని పని అని మనము సర్దుబాటు చేయకూడదు. దేవుని సొమ్ము మీద, దేవునికి సంబంధించిన వాటి మీద మనకు ఏ విధమైన అధికారము లేదు. దేవుడు మనకు చెప్పిన పని ఏమిటనంటే, దేవునికి సంబంధించిన ప్రతి భాగము, దశభాగం అవని, ప్రథమార్పణలు అవని, మొక్కుబళ్ళు అవని, బలులవని, పంటలో భాగమవని, ఏదైనా సరే మనం ఏం చేయాలట? దేవుని మందిరాన్ని తీసుకురావాలి. ఆయన బలిపీఠము చెంతకు మనము తీసుకురావాలి. అది మనకు ఆశీర్వాదం. మూడో విషయం ఏంటంటే, కనిపించిన ప్రతిదీ నిజము అని నమ్మకూడదు. గొప్పగానే ఉండొచ్చు, కంటికి మంచిగానే కనబడవచ్చు, కానీ అది నీ కొరకు కేటాయించింది మాత్రము కాదు. అది వేరే వ్యక్తుల కోసం కేటాయించింది. నీ కోసం కేటాయించిన స్థలం ఒకటి ఉంది కనుక ఆ స్థలములోనే నీ కనుదృష్టి ఉండాలి, నీ మనసు ఉండాలి, నీ హృదయం ఉండాలి, నీవు ఉండాలి, నీ ఆలోచనలు ఉండాలి. ఏ స్థలమైతే దేవునికి కేటాయించాడో, ఏ స్థలమైతే ప్రభు నీ కొరకు ప్రత్యేకపరిచాడో అది నీ స్థలం, అది నీ స్థలం. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలి? నీ స్థలంలో, దేవుని చేత నీకు నియమించబడిన నీ స్థలంలో నీవు ఉండాలి తప్ప నీ స్థలాన్ని విడిచి పక్క స్థలంలోనికి వెళ్ళటానికి, పక్క స్థలం వైపు చూడటానికి నువ్వు ఎంత మాత్రము కూడా ప్రయత్నము చేయకూడదు. అది మొదటి విషయం బలిపీఠం విషయంలో. ఇక రెండవ కారణం చెప్తాను. ఈ 2.5 గోత్రాల ప్రజలు బలిపీఠం కట్టడంలో రెండవ కారణం రండి, యెహోషువ గ్రంథం 22వ అధ్యాయము 27వ వచనం మరలా చదువుదాం. మన దహన బలుల విషయంలోను, బలుల విషయంలోను, సమాధాన బలుల విషయంలోను మనము యెహోవా సన్నిధిని ఆయన సేవ చేయవలయును అనుటకు. చూడండి, యెహోవా యందు మీకు పాలు ఏదియు లేదన్నమాట మీ సంతతి వారు మా సంతతి వారికి చెప్పజాలకుండినట్లు అది అంటే బలిపీఠం మాకును మీకును మన తరువాత మన తరముల వారికి మధ్య సాక్షి అయి ఉండును. గట్టిగా దేవుని మహిమ చెప్పండి. అయ్యా, మేము కట్టిన ఈ బలిపీఠము దేవునికి బలి అర్పణలు అర్పించుటకు కాదు. అది మొదటి వారు చెప్పిన మాట. దేవునికి బలి అర్పణలు అర్పించుటకు మాత్రము కాదు. అందులో ఏ విధమైన అనుమానము లేదు. ఒకవేళ మాలో ఈ 2.5 గోత్రాల ప్రజలలో ఎవరైనా సరే ఈ బలిపీఠం మీద బలులు అర్పించిన ఎడల వారికి దేవుడు పనిష్మెంట్ విధించునుగాక అన్నారు వాళ్ళు. సో ఇది బలులు అర్పించడానికి కాదు. అది మొదటిది. ఇక రెండవది ఏంటి అని అంటే, మాకు మీకు మధ్య యోర్దాను నది ఒకటి అడ్డుగా ఉంది. ఇప్పుడు ఏం జరిగిందో అది మీకు తెలుసు, మాకు తెలుసు. ఇంకా కొంచెం వెళ్తే మన పిల్లలకు కూడా తెలుసు. అయితే ఈ కొంతకాలం తర్వాత మనమందరం చనిపోతాం, మన పిల్లలు చనిపోతారు. ఇంకొంత ముందుకు వెళితే మన పిల్లల పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు, ఒక 3-4 తరాల తర్వాత ఆలోచన చేస్తే 3-4 తరాల తర్వాత పుట్టినటువంటి పిల్లలకు ఈరోజు మన మధ్య జరిగిన ఒప్పందము వారికి తెలియదు. అప్పుడు యోర్దాను అవతల ఉన్నటువంటి మీ సంతానములో పుట్టినటువంటి రాబోయే ఆ తరములో ఉన్న మీ పిల్లలు, యోర్దాను యువతలో ఉన్నటువంటి మా పిల్లలతో మీకు మాకు సంబంధం లేదు. మీ జాతి వేరు, మా జాతి వేరు. మీకు మాకు దేవుడు మధ్య యోర్దాను అడ్డుగా పెట్టాడు గనుక మీరెవరూ కూడా ఈ యోర్దాను దాటి మా ప్లేసులోనికి రాకూడదు.
మీ అర్పలేవి మా దగ్గర తీసుకురాకూడదు, మీ బలులేవి మా దగ్గర తీసుకురాకూడదు, అసలు మీరు యోర్దాను దాటి మా ప్లేసులో మీరు అడుగు పెట్టకూడదు అని ఒకవేళ మీ తర్వాత తరాల్లో ఉన్న పిల్లలు మా పిల్లలతో చెప్పారనుకో, అప్పుడు ఏం జరిగిద్దో తెలుసా? చదవండి ఆ మాట ఏం జరిగిద్దో 24-25 వచనాలు. ఏమనగా, రాబోవు కాలమున మీ సంతానపు వారు మా సంతానపు వారితో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాతో మీకేమి సంబంధము? రూబేనీయులారా, గాదీయులారా, మీకును మాకును మధ్య యెహోవా యోర్దానును సరిహద్దుగా నియమించను కదా, యెహోవా యందు మీకు పాలేమియు లేదని చెప్పుట వలన మీ సంతానపు వారు మా సంతానపు వారిని యెహోవా విషయంలో భయభక్తులు లేని వారగునట్లు చేయుదురేమో అని భయపడి, ఆ కారణము చేతనే మేము ఈ బలిపీఠమును కట్టాము. దేవుని గట్టిగా మేము చెప్పండి. ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన చూడండి. ముందు చూపు అంటారు కదా, ముందు చూపు అంటారు. ఏమండి, దేవుని పిల్లలారా, ఆ తండ్రుల టైంలో ఏదో మా కాలం ఇలా గడిచిపోతే చాలులే అని అనుకోవటం లేదు వాళ్ళు. ఏదో మేము దేవుని ఆరాధన చేస్తాం, దేవుని పిల్లలంగా ఉంటున్నాం, మా కాలం ఇలా గడిచిపోతే చాలులే అని అనుకోవటం లేదు వాళ్ళు. ఈ 2.5 గోత్రాల ఈ కుటుంబాల్లో ఉన్న ఆ తల్లులు, ఆ తండ్రులు, ఆ పెద్దలు వాళ్ళు ఎంత గొప్ప ఆలోచన చేస్తున్నారు అని అంటే, మేము ఎలాగైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామో మా పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు, మా కుటుంబాల్లో పుట్టిన ప్రతి వ్యక్తి, అబ్బాయిలైనా కావచ్చు, అమ్మాయిలైనా కావచ్చు, వారు ఎన్ని తరాల తర్వాత పుట్టిన వారైనా సరే కావచ్చు, మా కుటుంబాల్లో పుట్టిన ప్రతి వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు లేని వారుగా ఏ ఒక్కరూ ఉండకూడదు. ఇప్పుడు మన టైంలో పర్వాలేదు, మనం ఏదో చెప్తాం, వాళ్ళు వింటారు. కానీ మన తరం గడిచిపోయాక, మన పిల్లల తరం గడిచిపోయాక, మనల్ని ఎరగని తరం ఒకటి పుట్టుకొచ్చిన తర్వాత, అప్పుడు మీ వైపున్న పిల్లలకు మా వైపున్న పిల్లలకు మధ్య మనస్పర్ధలు వచ్చినట్లయితే, ఆ రోజున మా పిల్లలను యోర్దాను అవతలకు రానివ్వకపోతే, ఆ రోజున మా కుటుంబాల్లో పుట్టిన మా పిల్లలు దేవుని యందు భయభక్తులు లేని వారిగా మారిపోతే, ఆ రోజున దేవుని యొక్క శాపము మా పిల్లల మీదకి దిగి వస్తుంది కదా. ఆ ముందు చూపు, ఆ కారణం, ఆ ఆలోచనతోనే మేము బలిపీఠం కట్టాం. ఒకవేళ ఎప్పుడైనా సరే మీ తరంలో ఉన్న పిల్లలు మీకు మాకు సంబంధం లేదు అని అంటే, అప్పుడు చెప్పే మాట ఏమిటంటే, అక్కడ ఉన్న బలిపీఠం చూడండి, ఇక్కడ ఉన్న బలిపీఠం చూడండి, ఇవి రెండు సేమ్ టు సేమ్ ఒకే పోలికలో ఉన్నాయి, ఒకే విధంగా కట్టబడ్డాయి, చూడటం చాలా గొప్పవిగా ఉన్నాయి. ఇవి 2 బలిపీఠాలు ఒకే పోలికలో కట్టబడ్డాయి. దీనికి కట్టడానికి కారణం ఇది. మీరు మేము ఒకటే కుటుంబం, మీరు మేము ఒకటే జాతి, మీరు మేము ఒకే దేవుణ్ణి కలిగిన పిల్లలము. మనమందరం కలిసి ఒకే దేవుడిని ఆరాధన చేయవలసిన ఆవశ్యకత మన మీద ఉన్నది. చెప్పండి గట్టిగా. మనకి అర్థమవుతుంది, సింపుల్గా చెప్తాను. వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా మేము కట్టిన బలిపీఠం మీకు మాకు మధ్య ఒక సాక్షిగా ఉంటుంది అన్నారు. ఎలా ఉంటుందట? సాక్షిగా. బలిపీఠము ఒక సాక్ష్యముగా ఉండాలి. మన బలిపీఠము ఎలా ఉండాలి? ఒక సాక్ష్యముగా ఉండాలి. దేవుని పిల్లలారా, మన జీవితాలు మన తరువాత తరాలకు సాక్షిగా ఉండాలి. మన జీవితాలు ఈ భూమి మీద దేవునికి సాక్షిగా ఉండాలి. మన జీవితాలు ఈ భూమి మీద
ప్రభువును ఎరుగని వారికి, ప్రభువును పూజించని వారికి మన జీవితాలు ఈ భూమి మీద ఒక సాక్షిగా జీవించాలి. చెప్పండి గట్టిగా. ప్రభువులో చెప్పారు. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనను అని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకును నాకు సాక్షులు. మనం ఎవరమాట? దేవునికి సాక్షులు. మనం ఎవరమాట? చెప్పండి, ఎవరమాట? మనం దేవునికి సాక్షులు. ప్రభు చెప్తున్నారు, మీరు నా సేవకుడు, మీరు నా సేవకుడు నాకు సాక్షులు. మనం ఎవరం చెప్పండి? దేవునికి సాక్షులం. ఇంకో మాట చదువుతాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 18వ వచనం చదువుతాం. 8:18. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన నా పిల్లలు సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము. గట్టిగా దేవుని మహిమ చెప్పండి. నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు మేమందరము ఇశ్రాయేలీయుల మధ్య ఎలా ఉన్నామట? సూచనలుగాను మహత్కార్యములుగాను ఉన్నాము. ఇశ్రాయేలీయులు అన్న చోట ఏమండి? ప్రభువుని ఎరగని వారు అని మనం చదువుకుందాం. నేనును నా ఇంటి వారును యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ప్రభువును ఎరుగని ప్రజల మధ్య ఉన్నాము. మన చుట్టూ ఉన్నవారు ఎవరు? మన చుట్టూ ఉన్నవారు ఎవరండి? ప్రభుని ఎరగని వారే. ప్రభు గొప్పతనం వారికి తెలియదు, ప్రభు రుచి వారికి తెలియదు, ప్రభు విలువ వారికి తెలియదు. అలాంటి ప్రజల మధ్య మనం ఉన్నాం. మరి ఇప్పుడు మనం ఎలా ఉండాలి అని అంటే ప్రభు చెప్తున్నారు. ఎలా ఉండాలట? దేవుని వలన సూచనలుగా ఉండాలి, దేవుని వలన మహత్కార్యములుగా ఉండాలి. సూచనలు అంటే గుర్తు. యోర్దాను అవతల బలిపీఠం కట్టబడ్డది. అదే నమూనా పోలి యోర్దాను యువతల ఒక బలిపీఠం కట్టబడ్డది. ఇప్పుడు యోర్దాను యువతలోని బలిపీఠం ఏం చెప్తుంది? మీరు వేరు, మేము వేరు కాదు, మీరు మేము ఒక్కటే. మీ దేవుడు మా దేవుడు ఒక్కటే, మీ బలిపీఠం మా బలిపీఠం ఒక్కటే, మీ ఆరాధన మా ఆరాధన ఒక్కటే, మీరు మేము ఒకే దేవుని పిల్లలము అని ఈ కట్టబడిన బలిపీఠము సాక్ష్యమిస్తుంది. రెండు తరాల మధ్య, రెండు గుంపుల మధ్య ఏ విధమైన గొడవలు రాకుండా, మనస్పర్ధలు రాకుండా కట్టబడిన ఈ బలిపీఠం ఏం చేయమని సాక్ష్యం ఇస్తుందనంటే, మీరు మేము ఒకే దేవుని ప్రజలము. ఈరోజు మన జీవితాలు కూడా ప్రభు ఏమంటున్నారనంటే, ఈ భూమి మీద ప్రభుని ఎరగని ప్రజల మధ్య మనం ఉండగా మన జీవితాలు ఎలా ఉండాలట? దేవుని వలన సూచనలుగా అంటే గుర్తులుగా ఉండాలి. రెండో మాట ఏమన్నాడనంటే మహత్కార్యములుగా ఉండాలి. మహత్కార్యం అంటే ఆశ్చర్యకార్యాలు, గొప్ప కార్యాలు. దేవుని పిల్లలారా, ప్రభు చెప్తున్నారు అక్కడ, మీరును దేవుడు మీకు అనుగ్రహించిన మీ పిల్లలు. ఈ రోజున ఈ భూమి మీద మనం ఉన్నామంటే మనము దేవుని ద్వారా పుట్టిన వారము. 100వ కీర్తనలో మాట అంటాడు, ఆయనే మనలను పుట్టించెను. మనం పుట్టించింది ఎవరట? దేవుడే మనల్ని పుట్టించాడు. యేసు ప్రభువే మనల్ని పుట్టించాడు. మనకు అవయవ నిర్మాణం చేసింది ఆయన, ఈ అవయవాలన్నీ నిర్మించింది ఆయన. శరీరము, మాంసము, ఎముకలు, నరములు అన్నిటిని అమర్చింది ఆయన. జీవం ఇచ్చింది ఆయన, ఆత్మనిచ్చింది ఆయన,
బ్రతుకు అని బ్రతుకుని ఇచ్చింది యేసు ప్రభువే. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లలారా, రెండో మాట ఏమన్నాడంటే మన పిల్లలు. ఈరోజున మన కుటుంబాల్లో పిల్లలు ఉన్నారు. ఏమండి, కొన్ని కుటుంబాల్లో పిల్లలు ఉన్నారు, కొడుకులు కూతుళ్ళు. కొన్ని కుటుంబాల్లో మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. మీ కుటుంబాల్లో పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? దేవుడు ఇస్తేనే వచ్చారు. ఎవరిస్తే వచ్చారు? దేవుడు ఇస్తేనే. 127వ కీర్తన 2వ వచనం, 127వ కీర్తన 2వ వచనం చివరి మాట ఏమరైపడ్డదనంటే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవుడు మనకిస్తేనే మనం ఏమయ్యామో పిల్లలను పొందుకున్నాం. ఇప్పుడు పిల్లలు ఎవరు? దేవుడిచ్చిన బహుమానాలు. పిల్లలెవరు? దేవుడిచ్చిన స్వాస్థ్యము, దేవుడిచ్చినటువంటి గిఫ్ట్ అవి పిల్లలు. ఈ లోకంలో ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లలు లేకుండా ఉన్నారు. ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లలు లేని స్థితిలో ఉన్నారు. పిల్లల కోసం వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్నో మందులు మింగుతున్నారు, ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. రోజుల తరబడి, వారాలు, నెలలు, సంవత్సరాల తరబడి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎవరి కోసం? పిల్లల కోసం. మనం ఎంత ధన్యులమండి. మనం ఎంత ధన్యులమండి. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో గమనించండి. దేవుని పిల్లలారా, మనం ఏ ప్రయత్నము చేయకుండా, అసలు మనం దేవుడిని మాకు పిల్లలు కావాలి అని మనం దేవుణ్ణి అడగక మునిపే దేవుడు ఏం చేశాడు? మనకందరికీ పిల్లలను అనుగ్రహించారు. 2 చేతులు పైకి చెప్పండి గట్టిగా. ఎంత అద్భుతం అండి. ఈరోజు మన ఇంట్లో ఉన్న మన పిల్లలు ఎవరండి? దేవుడిచ్చిన బహుమానాలు, దేవుడిచ్చిన స్వాస్థ్యాలు. అందుకే ప్రభు ఏమన్నారంటే, మనము తల్లిదండ్రులుగా మన ఇంట్లో ఉన్నటువంటి మన పిల్లలు, కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, ఇది మన కుటుంబం. మన కుటుంబం అంతా ఎలా ఉండాలి భూమి మీద? చెప్పండి, ఎలా ఉండాలట? దేవునికి సాక్షిగా ఉండాలి. చెప్పండి గట్టిగా. మన కుటుంబాలు దేవునికి సాక్షిగా ఉండాలి. మన కుటుంబాలు దేవునికి సాక్షిగా ఉండాలి. మనమే ఆ అద్భుతాలు, మనమే ఆ సూచక క్రియలు, మనమే ఆ మహత్కార్యాలు. దేవుడు ఏదో మన జీవితాల్లో అద్భుతం చేయడం కాదు, ఆల్రెడీ దేవుడు మన జీవితాల్లో అద్భుతం చేసేసాడు. ఆ అద్భుతం పేరే మనమే. ఆ అద్భుతం పేరే మన ఇంట్లో నడియాడుతున్న పిల్లలు. దేవుడు ఆల్రెడీ నీ ఇంట్లో అద్భుతం చేశాడు. నీవే అద్భుతం, నీ పిల్లలే అద్భుతం. కనుక నీవు, నీ పిల్లలు ఈ భూమి మీద ఎలా ఉండాలట? దేవునికి సాక్షిగా ఉండాలి. చెప్పండి గట్టిగా. బైబిల్లో ఒక వ్యక్తిని గురించి రాయబడ్డది. ఆ వ్యక్తి పేరు యబ్బేజు. ఏం పేరు? యబ్బేజు. యబ్బేజు అంటే అర్థం ఏంటంటే వేదన అని అర్థం. యబ్బేజు అంటే అర్థం ఏంటట? వేదన. తల్లి ఆ బిడ్డను కన్నప్పుడు ఆ బిడ్డకు వేదన అని పేరు పెట్టుకుంది. ఏం పేరు? వేదన అని పేరు పెట్టుకుంది. ఆ తల్లి తన బిడ్డకు వేదన అని పేరు పెట్టుకుంది. వాడిని పిలుస్తున్న ప్రతిసారి యబ్బేజు అని పిలుస్తుంటే, వేదన అని పిలుస్తూ ఉంటే ఆ బిడ్డ పలుకుతూ ఉన్నాడు. వేదన అని పిలుస్తూ ఉంది, ఆ బిడ్డ పలుకుతూ ఉన్నాడు. ఆ బిడ్డకు ఆ పేరు పెట్టడానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటంటే, ఆ బిడ్డను కనుటకు ఆ తల్లి ఎంత వేదన పడ్డదో
మరిచిపోకూడదు, జ్ఞాపకము చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఆ బిడ్డకు వేదన అని పేరు పెట్టుకుంది. ఆ బిడ్డను కనటానికి ఆ తల్లి ఎంత వేదన పడ్డదో, ఎంత కష్టపడ్డదో, ఎంత ప్రయాసపడ్డదో ఆ సంగతి ఆ తల్లి తన బిడ్డ విషయంలో మరిచిపోకూడదు అన్నది ఆ తల్లి ఉద్దేశం. ఆ తల్లి ఉద్దేశం ఎప్పుడైతే ఆ బిడ్డ కొరకు నేను ఇంత వేదన పడ్డాను, ఇంత ప్రయాసపడ్డాను, ఇంత కష్టపడ్డాను అని ఆ తల్లి ఆ బిడ్డను చూసిన ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆ తల్లి మనసులో ఏం కలిగిద్దానంటే, ఆ తల్లి ఆలోచనలో ఏం కలిగిద్దానంటే, ఈ బిడ్డ నేను ఇంత వేదన పడి కన్నాను గనక ఈ బిడ్డను ఒక మంచి బిడ్డగా నేను పెంచాలి అనుకుంటుందట. చెప్పండి గట్టిగా. ఆ తల్లి అనుకుంటుందట, నేను ఎంతో వేదన పడి ఈ బిడ్డను నేను కన్నాను కనుక ఈ బిడ్డను ఎలా పెంచాలి? ఒక మంచి బిడ్డగా నేను పెంచాలి, దేవునికి సాక్షిగా నేను పెంచాలి, దేవునికి ప్రతినిధిగా పెంచాలి, దేవునికి మహిమ ఈ బిడ్డ ద్వారా కలిగే విధముగా నేను ఈ బిడ్డను పెంచాలి అని ఆ తల్లి అనుకుంటుందట. అందుకోసమే ఆ బిడ్డ కోసం ఆ తల్లి ఎంత వేదన పడ్డదో మరిచిపోకూడదని ఆ బిడ్డకు వేదన అని పేరు పెట్టుకుంది. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు అంటున్నారు, కానీ ఏం చేస్తున్నారట? కానీ వదిలేస్తున్నారు, గాలికి పెరుగుతున్నారు, ధూళికి పెరుగుతూ ఉన్నారు, వ్యర్థంగా పెరుగుతూ ఉన్నారు. ఈరోజు చాలామంది తల్లిదండ్రులకు పిల్లలను పెంచడం చేత కావటం లేదు. పిల్లలు దేవుడిచ్చిన బహుమానాలు, పిల్లలు దేవుడిచ్చిన స్వాస్థ్యం. కానీ చాలామంది తల్లిదండ్రులకు ఆ పిల్లలను ఎలా పెంచాలో అర్థం కావటంలే. అందుకే ఆ పిల్లలు పెరగవలసిన విధముగా పెరగటం లేదు, మంచి స్థితిలో పెరగటం లేదు. చాలా జులాయిగా పెరుగుతున్నారు, అల్లచిల్లరగా పెరుగుతున్నారు. పెంపకములో లోపమున్నప్పుడు పిల్లలు పెరిగిన విధానము ఖచ్చితంగా గాడి తప్పుతుంది, గాడి తప్పిద్ది. ఆ తల్లి ఉద్దేశం ఏంటంటే, నా బిడ్డను నేను సక్రమమైన రీతిలో పెంచాలి అనుకుంది. అందుకే వాడికి వేదన అని పేరు పెట్టుకుంది. ఆ పేరు పిలిచిన ప్రతిసారి వాడిని కనటోకి ఎంత వేదన పడ్డాదో ఆ తల్లి గుర్తు చేసుకుంటూ, వీడి బ్రతుకు వేదనకరముగా మారిపోకూడదు, వీడి వలన నా దేవుడు మహిమపరచబడాలి తప్ప నా దేవుడు వేదన చెందకూడదు గనక ఈ బిడ్డను నేను సక్రమమైన రీతిలో పెంచాలి అన్నది ఆ తల్లి ఉద్దేశం. ఇక బిడ్డ దగ్గరికి వస్తే ఒరే వేదన అనే తల్లి పిలుస్తూ ఉంటే ఆ బిడ్డకు జ్ఞాపకం రావాలంటే తన తల్లి పట్ల తనకు కృతజ్ఞత కలిగిన స్థితిలో ఆ బిడ్డ జీవితం ఉండాలి. ఎందుకని? నన్ను కనుటకు నా తల్లి ఎంతో వేదన పడ్డది గనుక, నన్ను ఎంత వేదన పడి నా తల్లి నన్ను కన్నది గనక మరలా నా తల్లిని నేను దుఃఖపెట్టే స్థితిలో ఉండకూడదు. నా తల్లి నన్ను బట్టి సంతోషించాలి, నా తల్లి నన్ను బట్టి తలెత్తుకునే స్థితిలో ఉండాలి, నా తల్లి నన్ను బట్టి నలుగురిలో మంచి సాక్ష్యము పొందుకునే విధంగా ఉండాలి. అది తల్లి పట్ల తండ్రి పట్ల పిల్లలకు ఉండవలసిన కృతజ్ఞత. ఈరోజు చాలామంది పిల్లలకు తమ తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత ఉండటలేదు. ఏముంటలేదండి? కృతజ్ఞత ఉండలేదండి. పిల్లలు వాళ్ళు ఊహ తెలిసిన నాటి నుండే ఆ తల్లిదండ్రులను ప్రతిసారి వేధిస్తూ అడిగే ప్రశ్న ఒక్కటే. పిల్లలు తల్లిదండ్రులను ప్రతిసారి వేధిస్తూ అడుగుతున్న ప్రశ్న, కామన్ క్వశ్చన్ ఒకటి ఉంది. ఏంటి ఆ ప్రశ్న అంటే, నువ్వు నాకేమిచ్చావు? ఏమని అడుగుతున్నారు? నువ్వు నాకేమిచ్చావు?
గమనించండి, పిల్లల నోటిలో నుంచి ఈ ప్రశ్న ఎన్నిసార్లు పలకబడుతుందో. ఏమిచ్చావు? అసలు నీకు జీవితం ఇవ్వటమే ఆ తల్లిదండ్రులు నీకు ఇచ్చిన గొప్ప బహుమతి. చెప్పండి గట్టిగా. దేవుని పిల్లలారా, ఈ రోజున ప్రతి పిల్లలు తల్లిదండ్రులు బట్టి ఎలా ఉండాలట? కృతజ్ఞత కలిగిన స్థితిలో ఉండాలి. అప్పుడు ఆ పిల్లల జీవితాలు దీవెనకరంగా మారిపోతాయి. దీవెనకరంగా మారిపోతాయి. చదువు లేనివాడు ఏమంటారు? చదువు లేనివాడు పశువుతో సమానమట. మరి కృతజ్ఞత లేనివాడు? చదువు లేనివాడు పశువుతో సమానమట. కృతజ్ఞత లేనివాడు పందితో సమానం. కృతజ్ఞత లేనివాడు దేంతో సమానం? పందితో సమానం. ఎక్కడ దొర్లిద్ది? పొరుపు మీద, బురదలో దొర్లిద్ది. కృతజ్ఞత లేని వారి జీవితం కూడా అంతే. పిల్లలైనంతే, పెద్దవాళ్ళైనంతే, ఎవరైనంతే, సేవకుడైనా విశ్వాసులైనా, పిల్లలైనా పెద్దవాళ్ళైనా, తల్లిదండ్రులైనా పిల్లలైనా, ఎవరైనా సరే మన జీవితంలో ఏముండాలి? కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత కలిగి జీవించాలి మనందరి జీవితాల్లో. కృతజ్ఞత లేని వారి జీవితం పందితో సమానం. దేవుని పిల్లలారా, ఆ పందికి ఎప్పటికీ కృతజ్ఞత ఉండదు. ఆ పందికి ఒక యజమాని ఉంటాడు, వాళ్ళు చాలా జాగ్రత్తగా దాన్ని పెంచుతాడు. అయినా సరే ఆ యజమాని పట్ల ఆ పందికి అన్నిటికీ కృతజ్ఞత ఉండదు. ఒకవేళ మన జీవితాల్లో మనము కూడా కృతజ్ఞత లేని వారమైతే మనము కూడా చెప్పండి పందితో సమానమే. అంటే పందికి మనకు తేడా లేదన్నమాట. అంతే వ్యత్యాసం కదా. సో దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఆ గొప్ప ప్రణాళిక ఏమిటనంటే, ఈ భూమి మీద మనం దేవునికి సాక్షులముగా జీవించాలి. ఎలా ఉండాలి? యెహోషువ భక్తుడు అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఎవరిని ఆరాధించాలి? నేను, నా ఇంటి వారు దేవుని ఆరాధించాలి. ఈ రోజున నీవు దేవుని ఆరాధించాలి. నీ ఇంటిలో ఉన్న వారందరూ దేవుని ఆరాధించే వ్యక్తులుగా మారిపోవాలి. మీ కుటుంబము దేవుని ఆరాధించే కుటుంబముగా మారిపోవును గాక. మన కుటుంబాలు దేవుని ఆరాధించే కుటుంబాలుగా మారిపోవాలి. మన కుటుంబాలు ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రభువుని ఆరాధించకుండా మిగిలి ఉండటకు వీలు ఉండకూడదు. ప్రతి వ్యక్తి ప్రభువుని ఆరాధించే వ్యక్తిగా మారిపోవాలి. అది మన బాధ్యత, అది మన ప్రయత్నం, అది మన భారం, అది మన ప్రయాస, అది మన దర్శనమై ఉండాలి. దేవుని పిల్లలారా, నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉంటే, నీ కుటుంబం అంతా దేవుని ఆరాధించే స్థితిలో ఉంటే, నీ కుటుంబం ఎంత అద్భుతమైన కుటుంబముగా ఉంటుందో తెలుసా? సేవకుడిగా నేను అంటాను, ఈ ఊరిలో నీ కుటుంబాన్ని మించిన కుటుంబమో ఉండదు అని నేను అంటాను. చెప్పండి గట్టిగా. విచారం ఏంటనంటే, మనం ప్రభుని ఆరాధించే వ్యక్తులుగా ఉంటున్నాం, కానీ మన కుటుంబాలు మాత్రం ప్రభుకు దూరంగానే ఉంటున్నాయి. ప్రభుకు దూరంగా. దేవుని పిల్లలారా, ఎన్నో కుటుంబాలు ఆ కుటుంబాల్లో రక్షణ పొందుకున్న ఆ ఒకే ఒక్క వ్యక్తితో ఆ కుటుంబాలన్నీ కూడా ఇంకా రక్షణ లేని కుటుంబాలుగా మిగిలిపోయిన కుటుంబాలు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఒక కుటుంబంలో భార్య ప్రభు నమ్ముకుంది అనుకుంటే, తన ప్రార్థన, తన విశ్వాసం, తన భక్తి, తన యొక్క నిరీక్షణ, తన యొక్క ప్రేమ, ఇదంతా తన జీవిత కాలమంతా కంటిన్యూ చేస్తూ జీవించినప్పటికీ చివరికి ఏదో ఒక రోజున ఆ తండ్రి మరణించాక
ఆ కుటుంబంలో నుంచి రెండవ వ్యక్తి ప్రభుని నమ్ముకున్న స్థితిలోనికి రావటం లేదు. చివరికి ఏమవుతుందంటే ఆ కుటుంబంలో ప్రభువుకి అవకాశము లేని కుటుంబాలుగా చాలా కుటుంబాలు మిగిలిపోతున్నాయి. మన ఊళ్ళోనే అలాంటి కుటుంబాల్లో మన కంటి ముందు ఎన్నో కుటుంబాలు సాక్షిగా ఉన్నాయి. ఈరోజు మీ జ్ఞాపకం చేస్తున్నాను, తల్లిదండ్రులారా గమనించాను. నీ కుటుంబము అలాగున మిగిలిపోయే కుటుంబముగా ఉండకూడదు. చెప్పండి గట్టిగా. ఎలా ఉండాలి మన కుటుంబాలు? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. అలా ఉండాలి మన కుటుంబాలు. ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం మన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలి. భర్త, భార్య, పిల్లలు, మనవళ్ళు, కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలి. ఆయన బలిపీఠము చెంతకు రావాలి. ప్రభుని ఆరాధించే కుటుంబాలుగా మన కుటుంబాలు మారిపోవునుగాక. దేవుని పిల్లలారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం. కావున నేను అపేక్షించిన ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువు నందు స్థిరులై ఉండుడి. ఎలా ఉండాలి మనము? ప్రభువు నందు స్థిరులముగా ఉండాలి. రెండవ వచనం, ప్రభువు నందు ఏక మనసు గలవారుగా ఉండాలి. ఎలా ఉండాలి మనము? ప్రభువులో మనకందరికీ ఏముండాలి? ఏక మనసు ఉండాలి. చాలాసార్లు మన కుటుంబాలు, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో సాతానుగాడికి చోటిస్తున్నాం. దేవుడేమో సాతానుగాడికి దూరంగా పారిపోండి అంటున్నాడు, అపవాదికి దూరంగా పారిపోండి అంటున్నాడు దేవుడు. మనమేం చేస్తున్నామంటే సాతానుగాడితో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ ఉన్నాం. ఎక్కడికి వెళ్తావు, పక్కనుండు అంటున్నాం వాడిని. హలో మిస్టర్ సాతాన్, రండి మా ఇంటికి రండి అంటున్నాం. మనం పిలుస్తున్నాం మన ఇంటికి. పిలిచి ఏమండి చట్టాపట్టాలు వేసుకుని, హాయ్ హలో ఎలా ఉండవు, ఈరోజు ఎక్కడెక్కడ తిరిగో, ఏ కుటుంబం నాశనం చేస్తావు. వాడి పని ఏంటి? నాశనం చేయడమే వాడి పని. ఏదో ఒకరోజు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బ్రతుకును, నీ పిల్లలను కూడా నాశనం చేస్తున్నాడు. జాగ్రత్త. అపవాదికి దూరంగా ఉండో, ప్రభువుకు దగ్గరగా ఉండో. తప్పని గట్టిగా. అది మీ కుటుంబాలకు క్షేమమో. ప్రభులో స్థిరలుగా ఉండండి, ప్రభులో ఏక మనసు కలిగి ఉండండి. 3వ వచనం, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు. దేవుని సువార్తలు, దేవుని పనిలో ఏం కావాలి? మనము ప్రయాసపడాలి. దేవుని పని చేసే వాళ్ళకి, సువార్త ప్రకటించే వాళ్ళంగా ఉండాలి. చివరిగా ఆ చివరి మాట, ఆ సహకారుల పేరులు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నవి. మనం ఎలా ఉండాలి అని అంటే సహకారులముగా ఉండాలి. ఎలా ఉండాలి? సహకరించే వాళ్ళంగా ఉండాలి. ఏమండి, అంటి ముట్టినట్లుగా కాదు ఉండవలసింది. నాకెందుకులే, వాళ్ళు తెప్పలేదో వాళ్ళే పడతారులే, అలా ఉండకూడదు. ఎలా ఉండాలి? మనం అందరం సహకరించాలి, ఒకరికొకరు సహకరించాలి, సేవకుడికి సహకరించాలి, దేవుని పనిలో సహకరించాలి. ఒకరిని ఒకరు సహకరించుకుంటూ ఒకరిని ఒకరు పురుకొల్పుకొనుచు మనం ముందుకు కొనసాగాలి. దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని వాక్యం మనకు నేర్పించే రెండవ సత్యం ఏంటంటే, నీవు నేను ఈ భూమి మీద దేవునికి సాక్షులముగా ఉండాలి. మన జీవితం, మన కుటుంబం, మన భక్తి, మన విశ్వాసం, మన ప్రేమ, మన నిరీక్షణ, మన ఆత్మీయత, ప్రతీది కూడా ఈ లోకంలో దేవుని గొప్పతనాన్ని ప్రతిబింబించేవిగా ఉండాలి. లేచి నిలబడదాం, అందరం కూడా లేచి నిలబడదాం. ఒక్క మాట దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, గ్లోరీ.
అందరం కూడా ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకుందాం. ఇంతవరకు విన్నటువంటి వాక్యమును బట్టి దేవుని సన్నిధిలో ఒక్క నిమిషం మనం పరీక్ష చేసుకుందాం. మనం ఎలా ఉన్నామో, మన జీవితం ఎలా ఉంది, మన ఆత్మీయత, మన భక్తి ఎలా ఉంది, దేవునికి సాక్షులముగా మనం ఉండాలి అని ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నారు. దేవుడు మనకు ఒక బలిపీఠం ఇచ్చాడు, మనకు ఒక సన్నిధి ఇచ్చాడు, మనకు ఒక సహవాసాన్ని ఇచ్చాడు. మనము మన కుటుంబము దేవుని బలిపీఠము చెంత దేవుని ఆరాధించే కుటుంబాలుగా ఉండాలి. నువ్వు ఎక్కడెక్కడో దేవుని ఆరాధిస్తే అది ఆరాధన అని ఎంచబడదు. నీకంటూ ఒక స్థలం ఉంది, నీకంటూ ఒక దేవుని చేత ప్రత్యేకించబడిన బలిపీఠము ఉంది. నీ కొరకు దేవుని చేత ఏర్పాటు చేయబడిన బలిపీఠం అది. ఆ బలిపీఠము చెంత నువ్వు ప్రభుని ఆరాధించే వ్యక్తివిగా ఉండాలి. ఆ బలిపీఠము చెంతనే నీ కుటుంబం అంతా ప్రభుని ఆరాధించే కుటుంబముగా ఉండాలి. ఆ బలిపీఠము చెంతకి నీ యొక్క ప్రతి అర్పణ తీసుకురావాలి. ఆ బలిపీఠమును బట్టియే ఈ లోకంలో మనమందరము దేవునికి సాక్షులముగా జీవించాలి. పరిశుద్ధుడా, గొప్పవాడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, వాక్యమును బట్టి, సహవాసమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం. ఈ భూమి మీద మేము, మా కుటుంబాలు, మీరు మాకిచ్చిన మీ సన్నిధిలో మీ బలిపీఠము చెంత ఆరాధించే కుటుంబాలుగా మేమందరము ఉందుమోగాక. ఈ భూమి మీద మేము జీవించు కాలమంతా మేము, మా కుటుంబాలు ఈ భూమి మీద మీకు సాక్షులముగా ఉందుముగాక. మమ్మల్ని అందరినీ బలపరచండి, నడిపించండి. యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను మా తండ్రి. ఆమేన్.